ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ బీజేపీలు భగ్గుమన్నాయి. రేవంత్ వ్యాఖ్యలకి రాహుల్ గాంధీ నైతిక బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలన్నారు కేటీఆర్. ఇంజనీరింగ్ విద్యార్థులపై రేవంత్ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చెప్పేసినాం, స్కూల్కి పంపించినాం, సర్టిఫికేట్ ఇచ్చినాం. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను, ఇంజనీర్లను, అధ్యాపకులను క్రిమినల్ వేస్ట్ అన్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు కేటీఆర్. ప్రపంచంలో టాప్ కంపెనీలను నడిపిస్తున్న ఇంజనీర్లను కూడా ముఖ్యమంత్రి అవమానించారన్నారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ పార్టీ విధానమా అని ప్రశ్నించారు కేటీఆర్. రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మౌనంగా ఉంటే ఆ వ్యాఖ్యలను సమర్థించినట్లేనన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డితో కూడా క్షమాపణ చెప్పించాలన్నారు కేటీఆర్. యువతను అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెసే అసలు సిసలు క్రిమినల్ వేస్ట్ అన్నారు కేటీఆర్. ఎలాంటి లక్ష్యాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంజనీరింగ్ విద్యార్థులపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదన్నారు కిషన్ రెడ్డి. మన కొంతమంది అంటున్నట్టు మన ఇంజనీర్స్ అంతా వేస్ట్ ఏం కాదు, అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు, ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రపంచంలో ఈరోజు అమెరికాలో వెళ్తే ఇండియన్స్ ఎవరైతే ఉంటారో 80% ఇంజనీర్ చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఐటీ సెక్టార్లో ప్రపంచం ఏదైతే మన మేధస్సు ద్వారా ప్రపంచాన్ని మనం శాసిస్తున్నామో ఈరోజు అమెరికాలో కూడా ఐటీలో మన ఇండియన్స్, మన తెలుగు పిల్లలు శాసిస్తున్నారనే విషయాన్ని మనం చేస్తాం. కానీ ప్రైమ్ మినిస్టర్ మాట అన్నాడు, 2047లో డెవలప్డ్ కంట్రీ అయితామా కాదా అనేది పక్కన పెట్టండి. ఆ రకంగా 80 సంవత్సరాలు మనం పొడగొట్టుకున్నాం. 80 సంవత్సరాలుగా లక్ష్యం లేకుండా మన తెలంగాణలో సామెత ఉంది, గుడ్డెద్ది చేలో పడ్డట్టు. ఆ రకంగా మనం పరిపాలన చేస్తే లాభం లేదు. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, విద్యార్థులే దేశ సంపద అన్నారు కిషన్ రెడ్డి. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు.